మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే. ముందుగా అంటే పెద్దాయన ప్రస్తావన లేకుండా ఈ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నానండి. కానీ పెద్దాయన లాయర్ పుల్లయ్య గారు అనేవారు ఇక్కడ అవును. చాలా ప్రముఖులంట. అవునవును. మీకు ఆ లాయర్ పుల్లయ్య అనే ప్రముఖునితో మీకున్న అనుబంధం ఏంటి? అనుబంధం మా గురువు గారు. మెయిన్గా బంధుత్వం కంటే కూడా గురువుతో సమానం. ఆయనతోనే నా రాజకీయ ప్రస్థానం మొదలు. లాయర్ పుల్లయ్య గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అది కేవలం మీ ఒక్క పార్థసారథి బాబుకే సాధ్యపడుతుంది అంటారు. ఒకళ్ళమే అంటే నాతోటి సహచరులు ఉన్నారు. ఆయన కుమారుడు కూడా ఉన్నాడు, లాయర్ శివశంకర్ అని. ఇంకొక లాయర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ముగ్గురు కలిసి పార్టీని నడిపిస్తాం. కానీ ప్రధాన పాత్ర మనం పోషిస్తున్నాం లోకల్గా. పార్థసారథి బాబు బ్రహ్మానంతపురంలో ఉండగా స్థానిక ఎమ్మెల్యే అసలు ప్రచారం కూడా రాడు అనే ఒక వాదన ఉంది. ఇది వాస్తవం కాదా? వాస్తవం. మీ పైన ఎందుకు అంత నమ్మకం ఉంటుంది? మనము కరప్షన్ అనేది చేయం. వాళ్ళు మనకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేరుస్తాం. మనకి కొంత చేతి నుంచి పడినా ఇంకొకటి జరిగినా మనకు ఆ ప్లేస్ అట్లే ఉంటుంది వాళ్ళ దగ్గర. మరి టీడీపీ పార్టీకి మీరు అంత సేవ చేస్తున్నప్పటికి కూడా మీకు ఇంతవరకు కూడా ఏ పదవి కూడా ఇవ్వలేదు అధిష్టానం. అది ఎందుకంటారు? అధిష్టానం దృష్టికి మన సమస్యలు వినిపించేవాళ్ళు లేడు. ఈ స్థానిక ఎమ్మెల్యే దగ్గర మీకు మంచి పట్టు ఉందండి. స్థానిక మరి ఎమ్మెల్యే ఎందుకు మీకు ఏ పదవి ఇవ్వట్లేదు అంటారు? స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పట్టు ఉంది. కానీ ఎమ్మెల్యే గారు వెంబడి నడిచిన నాయకులను తీసుకున్న తర్వాత మనకు ఆలోచన చేస్తారు. బ్రాహ్మణంతాపురం అనేది తెదేపాకు ఒక కంచుకోట అని మీరే చెప్తున్నారు. అవును. మరి ఈ బ్రాహ్మణంతాపురంలో చాలా సమస్యలు అంటే స్థానిక సమస్యలు చాలా పెరిగిపోయాయండి. మరి ఎందుకు ఈ ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే మీ పార్టీ అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, మరి ఈ గ్రామాభివృద్ధి ఎందుకు సాధ్యపడడం లేదా? గ్రామాభివృద్ధికి ఫస్ట్ ఒక 10 lakhs స్థానిక ఎస్సీ సోదరులకు శ్మశానానికి వెళ్ళడానికి బ్రిడ్జిది ఒక ఇష్యూ ఉన్నది. మనకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన వరకు తక్కువ చేయలేదు. సాధ్యమైనంత వరకు మనం అడిగినాం, వాళ్ళు చేస్తూనే వచ్చినారు సాధ్యమైనంత వరకు. పెద్ద లాయర్ పుల్లయ్య కుమారులు ఉన్నారండి. అవును. కానీ లాయర్ పుల్లయ్య స్థానాన్ని మీరు భర్తీ చేసేందుకు వారిని దూరం పెట్టున్నారు మీరు అనే ఒక విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? అది అవాస్తవం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం బ్రాహ్మణంతపురం గ్రామ తెదేపా నాయకుడు పార్థసారథి బాబు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి తన రాజకీయ ప్రస్థానంలోని పలు విశేషాలను తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. నమస్తే పార్థసారథి బాబు గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు తాతలు ఏం చేసేవారు? అంటే ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి చెందినవారా? ఫస్ట్ స్థితిమంతులమే. మా జయనాన్న ఉన్నాడు, టీచర్ రామయ్య అని. ఒక 80 ఎకరాల పొలం ఉన్నది. ఇంక మా ఫ్యామిలీ డిస్ప్యూట్తో అంతా అయిపోయినది. నేను చదువు రీత్యా కర్ణాటక పోయింటి, పాలిటెక్నిక్ చదువుతుంటే. ఇంకా తర్వాత 89లో డిస్కంటిన్యూ చేసి వచ్చి వ్యవసాయం మొదలు పెట్టినాం. అప్పుడు 8 ఎకరాలు ఉన్నది మనకు. ఇంకా ఉన్న పొలంతో వ్యవసాయం సాగిస్తూ. ఓకే. ముందుగా అంటే పెద్ద ఆయన ప్రస్తావన లేకుండా ఈ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నానండి. కానీ పెద్ద ఆయన లాయర్ పుల్లయ్య గారు అనేవారు ఇక్కడ చాలా ప్రముఖులంట. అవునవును. మీకు ఆ లాయర్ పుల్లయ్య అనే ప్రముఖునితో మీకున్న అనుబంధం ఏంటి? అనుబంధం మా గురువు గారు. ఊర్లో కూడా బంధుత్వం. మెయిన్గా బంధుత్వం కంటే కూడా గురువుతో సమానం. ఆయనతోనే నా రాజకీయ ప్రస్థానం మొదలు. ఆయనతోనే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. 90 నుంచి చదువు సాలిచ్చిన దగ్గర నుంచి. ఇంకా ఆయన 10 years అయిపోయింది చనిపోయి. అక్కడ నుంచి మనం పార్టీ లీడ్ చేస్తున్నాం. లాయర్ పుల్లయ్య గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అది కేవలం మీ ఒక్క పార్థసారథి బాబుకే సాధ్యపడుతుంది అంటారు. ఒకళ్ళమే అంటే నాతోటి సహచరులు ఉన్నారు. ఆయన కుమారుడు కూడా ఉన్నాడు, లాయర్ శివశంకర్ అని. ఇంకొక లాయర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ముగ్గురు కలిసి పార్టీని నడిపిస్తూ ఉన్నాం. కానీ ప్రధాన పాత్ర మనం పోషిస్తున్నాం లోకల్గా ఉండి. వాళ్ళు ఆత్మకూరులో ఉంటారు. వృత్తిరీత్యా ఆత్మకూరులో సెటిల్ అయినారు. పార్థసారథి బాబు బ్రాహ్మణంతపురంలో ఉండగా స్థానిక ఎమ్మెల్యే అసలు ప్రచారం కూడా రాడు అనే ఒక వాదన ఉంది. ఇది వాస్తవం కాదా? వాస్తవం. అంటే ఎందుకండి మీకు అంత నమ్మకం? అంటే మీ పైన ఎందుకు అంత నమ్మకం ఎమ్మెల్యే? మనము కరప్షన్ అనేది చేయం. వాళ్ళు మనకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేరుస్తాం. మనకి కొంత చేతి నుంచి పడినా ఇంకొకటి జరిగినా మనకు ఆ ప్లేస్ అట్లే ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా మనం ఆ ఫ్యామిలీతో బుడ్డా వెంగళరెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాము. వాళ్ళు పార్టీ మారినా మనం మారలేదు. పార్టీని అంటే పెట్టుకున్న 35 years నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నాం. ఇప్పుడు ప్రెసిడెంట్ పాలిటిక్స్ అన్ని కూడా పూర్తిగా స్వార్థపరమైనవి, పూర్తిగా ధనమయమైన రాజకీయాలని కొనసాగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు గత 35 సంవత్సరాలుగా మీరు టీడీపీని అంటిపెట్టుకున్నారు. ఎందుకు అలా అంటారు? ఏం ఆ పార్టీ అంటే ఒక పిచ్చి, పెద్ద ఆయన అంటే ఒక అభిమానం. తారక రామారావు గారు అంటే దాదాపుగా 3 దశాబ్దాల కాలం పైగా మీరు టీడీపీని నమ్ముకొని ఉన్నారు. అదే పార్టీలో ఏ పార్టీ నుంచి మీకు చాలా ఆఫర్లు వచ్చాయని విన్నాం మేము. అవును, వచ్చాయి. అంటే మా పార్టీ వీడండి, మా పార్టీలో చేరండి, మీకు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఆఫర్స్ అయితే రమ్మన్నారు. కానీ మనం పార్టీకి కట్టుబడి ఉన్నాం అంతే. ఎవరైనా రాని ఎవరైనా కానీ మనం అయితే పార్టీ వదలలేదు.
మా వెంబడే మా గ్రామం, మా ఎమ్లెట్ విలేజ్ కొత్త రామాపురం కానీ కంచుకోట. ఇప్పటికి టీడీపీ మొన్న వైసీపీ గవర్నమెంట్లో కూడా 15 ఓట్లతో టీడీపీ క్యాండిడేట్నే గెలిపించుకున్నాం. ఎస్సీ రిజర్వేషన్ వచ్చినది. ఓకే ఓకే. ఈ మండలంలో అది ఒక విలేజ్, మా ఒక్క విలేజే వచ్చింది. మరి టీడీపీ పార్టీకి మీరు అంత సేవ చేస్తున్నప్పటికి కూడా మీకు ఇంతవరకు కూడా ఏ పదవి కూడా ఇవ్వలేదు అధిష్టానం, అది ఎందుకంటారు? అధిష్టానం దృష్టికి మన సమస్యలు వినిపించేవాడు లేడు. ఈ స్థానిక ఎమ్మెల్యే దగ్గర మీకు మంచి పట్టు ఉందండి. స్థానిక మరి ఎమ్మెల్యే ఎందుకు మీకు ఏ పదవి ఇవ్వట్లేదు అంటారు? స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పట్టు ఉంది, కానీ ఎమ్మెల్యే గారు వెంబడి నడిచిన నాయకులను తీసుకున్న తర్వాత మనకు ఆలోచన చేస్తారు వాళ్ళు. జరుగుతున్న విషయం కూడా అదే. బ్రాహ్మణంతాపురం అనేది తెదేపాకు ఒక కంచుకోట అని మీరే చెప్తున్నారు. అవును. మరి ఈ బ్రాహ్మణంతాపురంలో చాలా సమస్యలు అంటే స్థానిక సమస్యలు చాలా పెరిగిపోయాయండి. మరి ఎందుకు ఈ ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే మీ పార్టీ అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, మరి ఈ గ్రామాభివృద్ధి ఎందుకు సాధ్యపడడం లేదంట? గ్రామాభివృద్ధికి ఫస్ట్ ఒక 10 lakhs సీసీ రోడ్స్ ఇచ్చారు సార్ లాస్ట్ ఒక 5 months బ్యాక్. మళ్ళీ ఒక 20 lakhs ఇప్పుడు శాంక్షన్ చేసినారు. దాంట్లో ఒక 10 lakhs మాకు స్థానిక ఎస్సీ సోదరులకు శ్మశానానికి వెళ్ళడానికి బ్రిడ్జిది ఒక ఇష్యూ ఉన్నది తెలుగు కాలువ మీద. 10 lakhs దానికి, 10 lakhs సీసీ రోడ్లకు ఇప్పుడు శాంక్షన్ అయినాయి ఆల్రెడీ. మనకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన వరకు తక్కువ చేయలేదు. సాధ్యమైనంత వరకు మనం అడిగినాం, వాళ్ళు చేస్తూనే వచ్చినారు సాధ్యమైనంత వరకు. బ్రాహ్మణంతాపురం గ్రామంలో మీరు ఏది చెప్తే అది జరిగి తీరుతుంది అంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక నియంత్రణ నేనంటే మీరేమంటారండి? లేదు, అందరి ప్రేమాభిమానాలతో మనం నడుస్తున్నాం అంతవరకు. నియంతృత్వం అనేది లేదు. టీడీపీకి అంత మెజారిటీ ఇస్తున్న ఈ గ్రామంలో తాగడానికి సరైన నీటి వసతి లేదండి. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ గ్రామానికి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చారు. మరి మీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడాను మీకు ఎందుకు ఈ గ్రామానికి ఇంత దుస్థితి చెప్పు? లేదు, అప్పుడు ఇవ్వలేదు సార్. అప్పుడు మనము 25 years బ్యాక్ మనము గెలిపించిన సర్పంచ్ ఇచ్చిన పైప్ లైన్ ద్వారానే ఇప్పుడు నీటి సరఫరా జరుగుతుంది. లాస్ట్ గవర్నమెంట్ కాదు, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఇంటింటికి కుళాయి అని స్కీమ్ శాంక్షన్ చేసినారు. ఎలక్షన్స్ వచ్చినాయి, నిలబడిపోయింది వరకు 5 yearsలో బతి ఏం వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు మళ్ళీ ఓకే చేస్తామని చెప్పినాడు ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా చేస్తామన్నారు. బ్రాహ్మణంతాపురం గ్రామస్తులు తమ సమస్య ఏదొచ్చినా కూడాను స్థానిక ఎమ్మెల్యే దగ్గర వెళ్లకుండా పార్థసారథి బాబుని ఆశ్రయిస్తారంటారు. ఇది వాస్తవమే కాదండి? 100% వారిని పిలుచుకొని నా ఆధ్వర్యంలో వెళ్తాం, న్యాయం చేయించుకొని వస్తాం. మరి ఇంతటి సేవలు అందిస్తున్నా కూడా మీకు ఇప్పటికి కూడాను మీకు ఎలాంటి పదవి దక్కలేదు. లేదు. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఏ పార్టీని అంటే పెట్టుకొని ఉన్నాము, ఎప్పుడోసారి అధిష్టానం గుర్తిస్తుంది, ఎమ్మెల్యే గారు గుర్తిస్తారనే ఆలోచనలో ఉన్నాం అంతే. ఇంతటి ఆధారాభిమానాలు చూపిస్తున్న ఈ గ్రామస్తులకు మీరేం చేయబోతున్నారు భవిష్యత్తులో? మాకు ఎస్సీ కాలనీలో ఒకటి కమ్యూనిటీ హాల్ ఒకటి ఒక 20 lakhs ఎమ్మెల్యే గారి దగ్గర హామీ తీసుకున్నాం. ఆ బ్రిడ్జి ఒకటి చేస్తున్నాం, సీసీ రోడ్స్, మన హౌసింగ్ అన్నీ న్యాయం జరుగుతుంది. చివరగా మీ జీవితాశయం ఏంటండి? మా జీవితాశయం పార్టీ జీవితాశయం లేదు. అధిష్టానం గుర్తించి ఏదైనా పదవి ఇస్తే ఓకే, లేకపోతే అట్లే పార్టీలో కంటిన్యూ ఉంటాం. అంటే అధిష్టానం మీకు పదవి ఇవ్వకపోయినప్పటికి కూడా టీడీపీని అంటిపెట్టుకొని ఉంటారంటారు మీరు? అంతే సార్. మీ స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి పనితీరు కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు, ఆయన అభివృద్ధికి తీసుకున్న చర్యలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయని భావిస్తున్నారు మీరు? సాధ్యమైనంత వరకు బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు. అభివృద్ధి చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. మాకు కూడా మా గ్రామానికి న్యాయం చేస్తాడని ఆలోచన. ఇప్పుడు పెద్ద లాయర్ పుల్లయ్య కుమారులు ఉన్నారండి. అవును. కానీ లాయర్ పుల్లయ్య స్థానాన్ని మీరు భర్తీ చేసేందుకు వారిని దూరం పెడుతున్నారు మీరు అనే ఒక విమర్శ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? అది అవాస్తవం. వాళ్ళని కూడా కలుపుకొని అందరం కలిసి పార్టీ నడిపిస్తున్నాం. కానీ వాళ్ళు నాన్ లోకల్గా ఉంటారు, నేను ఊర్లో ఉంటా కాబట్టి ప్రతి వాళ్ళు ప్రతి సమస్యకు మన దగ్గరికి వస్తారు, మనం రెస్పాండ్ అవుతుంటాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, సమస్య పరిష్కారం చేస్తాం. బ్రాహ్మణంతాపురం గ్రామ సర్పంచ్ దర్గయ్య అంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో మీరు బలపరిచారు ఆ దర్గయ్య పెద్ద మనిషి, పెద్ద అంటే వైకాపా గాలి బలంగా వీస్తున్నప్పటికి కూడాను మీరు టీడీపీ అభ్యర్థిగా అంటే మీరు బలపరిచిన అభ్యర్థిగా దర్గయ్యని ఏ విధంగా గెలిపించుకోగలిగారండి మీరు? మేము ఫస్ట్ నుంచి పార్టీ విధేయులు ఉన్నాం, వాళ్ళు మాతో కోఆపరేషన్తో ఉన్నారు. అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. ఇక్కడ మా ఊరి పరిస్థితి, మా మంచితనము అతని మంచితనము, విలేజ్లో మనకున్న మంచితనం మీద అందరూ ఓట్లు వేయగలిగినారు. అంటే గవర్నమెంట్ ఉంటే కూడా. కానీ గెలిచిన తర్వాత ఒక 3.5 సంవత్సరం గవర్నమెంట్ ఏం సహకరించలేదు, ₹1 ఫండ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఒక 10 to 30 lakhs వర్క్స్ వచ్చినాయి. ఇప్పుడు లక్షలాది రూపాయల అభివృద్ధి పనుల్లో
మీరు సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు డిమాండ్ చేశారు, వాళ్ళు పర్సంటేజ్ డిమాండ్ చేశారు అనే ఒక ఆరోపణ ఉంది. ఇది వాస్తవం కాదంటారా? అదే వాస్తవం. అంటే నిప్పు లేనిదే పొగ రాదంటుంటారు కదండి. ఏం లేదు, మనకు జరిగిందే 10 lakhs వర్క్. ఓకే ఓకే. ఇప్పుడు శాంక్షన్లో ఉన్నాయి, ఒక బ్రిడ్జ్ అయితేమి, సీసీ రోడ్స్ అయితేమి, ఇవన్నీ. లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక ₹1 కోటి వర్క్ జరిగింది. అవి చక్రపాణి అన్న టైంలో సీసీ రోడ్స్ వేసినారు, అవి బిల్స్ కూడా కాలే. ఆ బిల్స్ కాక వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయినారు. మనకేమని రూపించింది లేదు, వాళ్ళకి బిల్స్ కూడా రాలే. ఫ్యామిలీలో డిస్టర్బ్ అయిపోయినాయి వాళ్ళు. ఓకే అండి, పార్థసారథి బాబు చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ పటిష్టత బలోపేతమే తన జీవిత ధ్యేయం అని ఆ పార్టీ నాయకుడు పార్థసారథి బాబు చెబుతున్నారు. అధిష్టానం తనను గుర్తించి పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.